చలికాలంలో వాతావరణం ఉదయానికి, సాయంత్రానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా! ఇలాంటి టైంలో ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి మేడం? సో చలికాలంలో చాలా మంది చల్లగుంది కదా నేను వాకింగ్ వెళ్ళలేదంటారు. చాలా మంది చూస్తాము. అవును. ఈ సీజన్‌లో చాలా మంది ఓపీడీకి వస్తారు. రోజు నడిచే వాళ్ళు కానీ ఒక 2 నెలల నుంచి చలి వల్ల మేము వెళ్ళట్లేదంటారు. బయటికి వెళ్ళకండి పర్వాలేదు. ఇంట్లో అన్నా ఏదో ఒకటి ఎక్సర్సైజ్ చేయాలి. ఒక ట్రెడ్‌మిల్ ఉంటే ట్రెడ్‌మిల్ చేయండి. యోగా చేయొచ్చు. ఇండోర్స్ జిమ్స్ ఉంటాయి. ఎనీథింగ్ ఇండోర్స్ స్టేషనరీ సైకిల్స్ ఉంటాయి. చలికాలం ఉన్న, ఎండాకాలం ఉన్న అరగంట ఎక్సర్సైజ్ చేయడం చాలా ముఖ్యం. సో మీరు అవుట్‌డోర్స్ కాకుండా ఇండోర్స్ చేయండి. అగ్రీడ్. బయటికెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్స్‌కెళ్ళినప్పుడు ఆ చలికి వేరే వేరే జలుబులు, లో రెస్పిరేటరీ ట్రాక్ట్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది చూస్తూ ఉంటాం. కాబట్టి జాగ్రత్తలు అయితే పడాలి. కానీ అలా అని అసలు ఎక్సర్సైజ్ చేయకుండా అసలు ఉండకూడదు. ఇండోర్ ఎక్సర్సైజెస్ సో మెనీ ఫార్మ్స్. యూట్యూబ్ వీడియోస్ ఎన్ని వీడియోస్ ఉంటాయి యూట్యూబ్‌లో ఎక్సర్సైజ్, ఏరోబిక్స్, డాన్స్ వీడియోస్ సో మెనీ ఇండోర్ ఎక్సర్సైజ్ చేయగలిగిన చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే. అండ్ ఇంకొకటి చాలా ముఖ్యమైనది విచ్ చాలా ఓవర్‌లుక్ చేస్తారు. అవేర్‌నెస్ చాలా తక్కువ ఉంది. ఈ మధ్యన వీఆర్ ట్రైయింగ్ టు పెంచడానికి చూస్తున్నాము. ఏంటంటే అడల్ట్ వ్యాక్సినేషన్. పిల్లలకి వ్యాక్సినేషన్స్ ఇవ్వడం అనేది మనందరికీ తెలుసు. అదొక ప్రోటోకాల్ ఉంటది, రొటీన్ ఉంటది. 0 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ ఆల్ ఆఫ్ దట్ అప్ టు 4 ఇయర్స్ ఇస్తూ ఉంటాము. కానీ అడల్ట్స్‌కి కూడా యాన్యువల్ వ్యాక్సిన్ ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్. సో వైరల్ ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఖచ్చితంగా సీజనల్ వ్యాక్సిన్ అన్నమాట అది. చలికాలం వర్షాకాలంకి ముందు తీసుకుంటారు అది. ఇయర్లీ వన్స్ అబవ్ 45 ఇయర్స్ ఎవ్రీబడీ షుడ్ టేక్ ఇట్. ఎస్పెషల్లీ అబవ్ 60. కానీ ఈవెన్ అబవ్ 45 తీసుకుంటే మంచిది. న్యూమోకాకల్ వ్యాక్సిన్ అంటారు. వన్స్ ఇన్ 5 ఇయర్స్ తీసుకోవాలి. సో ఒకవేళ మన హార్ట్ పేషెంట్ ఆల్రెడీ మీరు కార్డియాక్ పేషెంట్ అయి ఉంటే మీరు ఈ వ్యాక్సినేషన్స్ తీసుకుంటే మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. అండ్ ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల జరిగే ప్రమాదాలు అంటే హార్ట్ ఫెయిలియర్, హార్ట్ అటాక్స్ అవి కూడా తగ్గించవచ్చు చాలా వరకు. కాబట్టి అడల్ట్ వ్యాక్సినేషన్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఓకే. సో ఇలాంటి సమయంలో ఫుడ్ హ్యాబిట్స్ ఏమి ఉండాలి మేడం? ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్. సో హార్ట్ పేషెంట్స్ సేమ్ వాట్ వి టెల్ అదర్వైజ్ ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గిన వాళ్ళకి వేడి వేడి అనిపించవచ్చు. అయినా కానీ ఫ్రైడ్ ఐటమ్స్, సమోసాలు, బజ్జీలు అవన్నీ తినడం చాలా బాగుంటుంది చలికాలంలో, వర్షాకాలంలో. కానీ అవి అవాయిడ్ చేయాలి. ఎట్టి పరిస్థితిలో ఫ్రైడ్ ఫుడ్స్, అప్పడాలు, పచ్చళ్ళు, సమోసాలు, బజ్జీలు, మటన్ స్టాండర్డ్ అవన్నీ అవాయిడ్ చేయాలి. ఓకే.